చెప్పాను కదా ఇందాక కూడా, కళ్ళు మూసుకొని వింటే సేమ్ తను నా ముందున్నట్టే ఉన్నదని చెప్పాను కదా. సో ఒక పని చేద్దాం మేడం, అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా సాయి పల్లవితో షూట్లో ఉన్నా నేను, ఒకసారి మాట్లాడతారనేసి అందాం, చేద్దామా మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా ప్రాంక్ అలా చేద్దామా? షూర్, చేద్దామా? సరే. మీ ఫ్రెండ్స్కి చేద్దామా? లేదు, మీ ఫ్రెండ్స్కి చేద్దాం, ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఎలాగో నేను నా వాయిస్ వింటే నువ్వేనా దొరికిపోయావులే అంటుంటారు. ఓకే, ఫస్ట్ బాయ్స్కి చేద్దామా గర్ల్స్కి చేద్దామా? లేదు, బాయ్స్ అయితే చాలా థ్రిల్లింగ్. హలో 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 బాబా. నేను సాయి పల్లవి గారి షూటింగ్కి వచ్చాను. సో మాట్లాడతాను, ఫ్యాన్ అన్నావు కదా, మాట్లాడతావు మరి ఇవ్వనా? మాట్లాడతాం బాబా. హలో హలో మ్యామ్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మ్యామ్. మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. అవునా, థ్యాంక్ యూ. అండ్ దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్. మై నేమ్ ఇస్ అలేఖ్య మ్యామ్. నైస్ నేమ్. యువర్ ఫ్రమ్? మీరు హైదరాబాదేనా? నో మ్యామ్, మేము వరంగల్లో ఉంటాం. వరంగల్. నేను లాస్ట్ టైం ఎంసీఏ ఫిలిం అక్కడే చేశాను, షూట్ కూడా. అవునా, ఓకే. మీరు మీ వాళ్ళు చెప్పారు మీరు గోవిందరాలగుట్ట పోస్ట్ ఆఫీస్ పక్కనే. నిజమా? నాకు అది తెలియదు, ఎందుకంటే ఐ డోంట్ నో దాట్. బట్ మీ వాళ్ళు చెప్పారు ఇక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారని, అందుకే నేను మీకు మాట్లాడనిక చేసింది. థ్యాంక్ యూ. ఓకే, మా సిస్టర్ మాట్లాడతారట. అట్లనే. హాయ్ మ్యామ్, ఐ యామ్ అక్షిత. హాయ్ అక్షిత, ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్ మా, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ మ్యామ్. మీరు మా ఫిలిమ్స్ చూస్తుంటారా? ఎస్ మ్యామ్, ఐల్ సీ. అవునా, ఇప్పుడు నెక్స్ట్ సూన్ ఆఫ్ మంత్స్లో తండ్రిలు అనే మూవీ కూడా రిలీజ్లో ఉంది. ఎస్ మ్యామ్, చూస్తాం మ్యామ్. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడండి అండ్ అందరికీ సపోర్ట్ అండ్ సజెస్ట్ చేయండి, ఓకేనా? ఓకే మ్యామ్. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ అండ్ వెల్ ది డే. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఐ గివెన్ ద ఫోన్. నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి? అవును, ఐ మీన్ నేర్చుకున్నాను. యాక్చువల్గా నేను మీ ప్రణవాలయ సాంగ్ ని ఒక ఆడిటోరియం లో చేస్తే మాకు ప్రైజ్ వచ్చింది మ్యామ్. అవునా, కంగ్రాచులేషన్స్. టీచ్ చేసింది అన్న సాంగ్ కి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మంచిగా చేస్తూ. లవ్ స్టోరీ మూవీలో మీరు డాన్స్ చేసి చేసావా మ్యామ్? ఏవో ఏవో సాంగ్. అవును. అది కూడా చేశాను. సరే, మీకు నేను లవ్ స్టోరీ నుంచి ఒక డైలాగ్ చెప్తాను. ఓకే, దట్స్ యువర్ చాయిస్. ఏది అని? నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా, వదిలేసాయి. మ్యామ్ ఇంకా ఏం లేదు, మా భోజనం చేశారా? ఇంకా నాకు షో ఉంది, నేను షూట్కి వెళ్తున్నాను. అమ్మా తిన్నాను. ఓకే, ఐ విల్ బి రిటర్న్ ది ఫోన్. మాట్లాడండి. ఓకే మేడం, షూటింగ్లో ఉన్నారు, సరే మరి, ఓకే బాయ్. చాలా బాగా మాట్లాడారు, వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఓకే, అంటే ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే వేరే లేదు, నేను సో ఫోన్ ఎత్తగానే జనరల్గా మీకు మాట్లాడుతూ ఉంటారు కదా, సో ఏమనిపిస్తుంది అప్పుడు? అంటే నార్మల్గా నాకు అదంతా రొటీన్ అయిపోయింది. జొమాటో బాయ్ నుంచి ప్రతి ఒక్క ఇట్స్ ఏ డెలివరీ బాయ్ ఎవరైనా కానీ, ఇంకా ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా జస్ట్ రిసీవ్ చేయగానే హలో మ్యామ్ అనేస్తారు వాయిస్ వినగానే. ఇంకా అది నాకు చాలా అలవాటు అయిపోయింది. ఇంకా అది వినే కొత్తగా పెద్ద విషయం ఏం కాదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి, అలా వదిలేసేస్తాను. కాల్ తీసుకుందాము, సాయి పల్లవి లాగా మాట్లాడి ప్రాంక్ కాల్. అయినా వాళ్ళు హర్ట్ అవుతారేమో. హలో హలో అన్నా, చెప్పన్నా. ఇది ఆకాష్ ఇచ్చారు మీ నెంబరు. అన్నా, సాయి పల్లవి ఫ్యాన్. మాట్లాడిపిస్తున్నారన్నా? మీరు ఫ్యాన్ అంట కదా సాయి పల్లవి గారు, మాట్లాడండి మేడంతో. హలో మేడం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? సాయి పల్లవి గారా? అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ టూ గుడ్. ఎక్కడ మీ నుంచి మాట్లాడుతున్నారు? మేము బోరబండలు ఉంటాం మేడం. బోరబండ, హైదరాబాదేనా? హైదరాబాదే. దట్స్ నైస్. మీ ఫిదా సినిమా ఆసమ్ మేడం, అసలు థ్యాంక్ యూ. వాయిస్ ఇప్పటికి కూడా వాయిస్ అయితే సై ఉంటుంది మేడం. ఇది
థ్యాంక్ యూ. అండ్ మీరు నా ఫిలిమ్స్ అన్ని చూస్తారనుకుంటున్నాను. చూస్తా మేడం, చూస్తా మేడం. మేడం మీకు రికార్డింగ్ చేసుకోవచ్చా మేడం ఏమనుకోకుండా? యా షూర్, చేసుకోండి, పర్వాలేదు. హలో చెప్పండి. మేడం నెక్స్ట్ సినిమా ఏంది మేడం? నెక్స్ట్ మీ ఫిలిం వచ్చేసి మేకింగ్లో ఉంది, తండేల్. సో తండేల్ నాగ చైతన్య గారితో. అండ్ ఆల్సో ఇంకా యా ప్రాజెక్ట్ ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి థియేటర్లో చూడండి. మేబీ ఓకే మ్యామ్, తప్పకుండా. మంచి సక్సెస్ వస్తుంది. మీ పేరు చెప్పలేదు. నరేష్ మేడం. నరేష్ గారు, యా చూస్తారు అనుకుంటున్నాను. చూస్తాం మేడం, పక్కా చూస్తాం. యా, మీకోసం ఏమైనా డైలాగ్ చెప్పాలా? మేడం మీరు అది పిదా సినిమాలో రే బాడక అని ఉంటుంది మేడం. ఆ బూతులోనే అది లైక్ బ్యాడ్ వర్డ్స్, సో దట్ యూ చూస్ ఫర్ దట్ అనదర్ డైలాగ్. గబ్బర్ సింగ్ లో ఏదైనా చెప్పండి మేడం. గబ్బర్ సింగ్ లోదా? మీరు ఆల్రెడీ లేడీ పవన్ కళ్యాణ్. లైక్ చెప్తాను, గబ్బర్ సింగ్ లోది కాదు, ఫిదాలోది ఒక సీన్ ఉంటది కదా, బ్లడ్ లో పిఎస్పీకేనో మహేష్ బాబునో ఉంటే కిక్ ఉంటది అని. చెప్పండి. అవును, మీరు సినిమాలు చూస్తారా? అది అది మా అక్క ఫిలిమ్స్ అంటే పిచ్చి, సినిమాలు చూసి చచ్చిపోతుంది. ఏంది ఇంకా అప్డేట్ కావాలయ్యా. చూడలే గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చాలా అప్డేట్లో ఉండాలి. బ్లడ్లో పిఎస్పీకేనో మహేష్ బాబు ఉంటేదా మజా. యా దట్ వన్. అండ్ వచ్చేసి లైక్ మంచిగా యాడ్ చేసినావు, మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది, చూస్తావా? కానీ పొద్దుగాల 3 గంటలకు లేవాలి, అవుతుందో మేము ఉడికోళ్ళకు. తల స్నానం పంచగట్టుకోవాలి, అది మన తిరుపతి లెక్క. ఆయా షూర్. థ్యాంక్ యూ నరేష్. అండ్ అసలు ఊహించుకోలేదు మేడం. అలా ఏం లేదు, రూట్స్ లో ఉంటే. సో ఇక్కడ మీ వాళ్ళు ఎవరో ఉన్నారని మా ఫ్యాన్ అని చెప్పారు, సో అందుకని చేశాను. మార్నింగ్ ఒకసారి చెప్పాడు మేడం, మీకు అప్పటి నుంచి మీకోసం మీ కాల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ నరేష్. అండ్ ఓకే, మరి ఫోన్ ఇస్తున్నాను. సో బాయ్. ఆద్య హనుమంతు అంటే ఇది ప్రొఫెషనల్ కాదు, ప్యాషన్ అన్నారు. యా అవును. ఇది కాకుండా అసలు మీరు ఏం చేస్తారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ స్టడీస్ ఏంటి? ఒకసారి మనం. My dad is an veterinarist. Also, he's in agriculture. He's doing. And my mom homemaker. And ఇంకా మా పెద్దనాన్న చూసుకుంటే తను ఈజ్ అన్ బిజినెస్ మెంబర్షిప్ ఇన్ బళ్ళారి మిల్క్ ఏజెన్సీ ప్రొడక్షన్ వాళ్ళ నుంచి. సో మేము సిటీలో సర్వ్ చేస్తారు. దానికి వచ్చేసి ఇంకా నా స్టడీస్ వచ్చేసి నా ప్రైమరీ స్టడీస్ అండ్ హైయర్ సెకండరీ స్టడీస్ రాయచూర్ అనే కర్ణాటక డిస్టిక్లో జరిగింది, రాయచూర్. ఇంకా మిగతా హైయర్ స్టడీస్ మొత్తం బెంగళూరులో జరిగాయి. సో డిస్టెన్స్ ఇన్ ఆకాష్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ అక్కడ అయింది. అయిన తర్వాత ఇంకా నేను బ్యాచులర్ ఆఫ్ ఒక సపరేట్ డిగ్రీ చేశాను, లైక్ కనకశ్రీ అని. సో అక్కడ డిగ్రీ నార్మల్ డిగ్రీ కంప్లీట్ అయింది. ఆల్సో ఇంకా నాది భరతనాట్యంలో కూడా డిగ్రీ అయింది, కర్ణాటక సంగీతం డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. అండ్ ఆల్సో నాకు ప్యాషన్గా డబ్బింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా మెడికల్లో నా ప్రొఫెషనల్కి వచ్చేస్తే ఐఎమ్ సైకాట్రిస్ట్. సో దట్ అయిపోయింది. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీలో. ఓకే. అక్కడ కూడా నా ప్రొఫెసర్స్ అండ్ మా స్కాలర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు విత్ మై ఫ్రెండ్స్. ఓకే. ఇంకా వీటన్నిటికంటే నా సిస్టర్స్ మహాలక్ష్మి అండ్ రేణు అని అమ్మ నన్ను సపోర్ట్ చేసినంత చేస్తారు. ఇంకా ఆల్సో ఇంకా వీటన్నిటికంటే ఎక్కువగా జనాలు ఏమనుకుంటున్నా పట్టించుకోకొని నాకు అభి అని ఒక ఫ్రెండ్ ఉంటారు, తను చెప్తూ ఉంటాడు. నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అంత పాజిటివ్ వేలో మీరు రెస్పాండ్ అవుతారు కదా, అంటే అది ఎలా మీకు ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది? ఎందుకంటే నేను నెగిటివ్గా ఏది తీసుకున్నా నెగిటివ్ ఎవరికి మాట్లాడను కాబట్టి నాకు అనిపించింది అంత పాజిటివ్గానే ఉంటుంది. కొన్నిసార్లు చాలా సీరియస్గా తీసుకుంటా, మేబీ ఫేక్ పర్సనల్గా డిఎం చేసి తిట్టేస్తా. ఓకే. ఇంకా డిఎం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఎందుకులే అని. సో ఇతను నెక్స్ట్ మినిట్ డిలీట్ చేస్తాడు. హలో, ఫోన్ కట్ చేసినవేంద్రా? సాయి పల్లవి గారితో మాట్లాడిద్దామంటే ఫోన్ కట్ చేసిన ఎందుకు? ఒకసారి మాట్లాడు, మేడం ఉన్నారు, మాట్లాడు. హలో, వినిపిస్తుందా?
మీ పేరు చెప్పలేదు. నా పేరు అఖిల్ మ్యామ్. అఖిల్, ఐఎమ్ సాయి పల్లవి. హాయ్ మ్యామ్, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ మ్యామ్. మీకు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటా. అవునా? యా మ్యామ్. ఓకే. అండ్ మీరు చాలా న్యాచురల్ గా ఉంటారు. Thank you. నాకు చాలా ఇష్టం మ్యామ్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. యా మ్యామ్. రీసెంట్ గా మీ సిస్టర్ కి కూడా మ్యారేజ్ అయింది. నేను మీ అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటాను. ఓ రియలీ? యా మ్యామ్. అండ్ నెక్స్ట్లో మాది తండేల్ మూవీ ప్రమోషన్ కూడా జరుగుతుంది Okay. నాగ చైతన్య గారితో. ఆల్సో ఆ మూవీ ఓకే మ్యామ్. నెక్స్ట్ సూన్ మంత్స్లో రిలీజ్ అవుతుంది. మీరు అందరూ చూస్తారు, సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అది తప్పకుండా మ్యామ్, తప్పకుండా. ఓకే. అండ్ మీ వాళ్ళు చెప్పారు మీరు ఫ్యాన్ అని, అందుకే నేను జస్ట్ మేము షూట్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఇచ్చాను, అందుకని యా, మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మ్యామ్, మా బ్రదర్ ది మ్యారేజ్, లైక్ మీ తరపు నుండి ఒక స్మాల్ విషెస్ ప్లీజ్. అలా ఏం లేదు, యాక్చువల్లీ ఐ మీన్ షూట్, ఐ డిడెంట్ డూ దట్ లైక్ దట్. ఓకే ఓకే ఫైన్. ఓకే. అండ్ మీకోసం నేను డైలాగ్ చెప్తాను. యా ప్లీజ్ మ్యామ్. దట్స్ యువర్ చాయిస్ వాట్స్ అని. ఓకే మ్యామ్. ఏ మూవీ ఇది చెప్పాలి? మ్యామ్, ఇదా మూవీలో మ్యామ్. పేద మూవీనా? యా. నేను పోను, నేను ఏడికి పోను, ఈడనే ఉంటా. నేను నీకు ముందే చెప్పిన కదా, నేను నీ కొడుకు లెక్క. అయినా ఏంది నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలనా? ఇది చాలా డోకా. యా దట్ వన్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్లే చెప్పినా, ఇట్లే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు అడిగిన కదే చెప్పు. యా దట్. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యువర్ వాల్యుబుల్ టైమ్, లిటరలీ. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇట్స్ ఓకే. అండ్ నైస్ టు టాకింగ్ విత్ యూ అండ్ నైస్ డే. ఓకే, మరి యా మ్యామ్. మీ ఫోన్ ఇస్తున్నాను. సరే, థ్యాంక్ యూ. ఇంకొక కాల్ తీసుకుందాము. నార్మల్గా జనరల్గా నేను కూడా యాక్టింగ్ చేస్తా, నన్ను ఎవరైనా సెలబ్రిటీని కలిపియమంటాడు. సో తనకు కాల్ చేసి మాట్లాడదు. హలో చిందు, ఇగో మేడం పక్కనే ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడకు, నేను ఇలా రిక్వెస్ట్ చేసి తను మాట్లాడతారట అనేసి అడిగాను అనమాట. మేడం మా ఆవిడ మాట్లాడతారంట. హలో, హలో. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతాం మేడం. అవునా? యాక్చువల్లీ ఐ మీన్ షూట్ ఇన్ అన్నపూర్ణ. ఓకే మేడం. అలా అని మీ యాంకర్ వచ్చారు. ఓకే మేడం. హీస్ ఎన్ రిక్వెస్ట్ ఫర్ మీ. మా వాళ్ళు ఫ్యాన్ మాట్లాడించమని అడుగుతున్నారు అని చెప్పారు, సో అందుకని మాట్లాడుతున్నా. ఓకే మేడం, మీ ఫ్యాన్ మేడం మేము. ఏంటి చెప్పండి. మేడం, ఏమో చెప్తున్నారు కదా. మీ ఫ్యాన్ మేడం అంటున్నాం మేము. ఓకే. అండ్ ఓకే మేడం. మా తండేల్ మూవీ నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మీరు అందరూ మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. హలో, హలో. అదే మా తండేల్ మూవీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో రిలీజ్ అవుతుంది. మీ అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. ఫ్యామిలీ మొత్తం చూస్తాంలేండి. అలాగే సార్, థ్యాంక్ యూ ఫర్ ద నైస్ టు టాకింగ్ విత్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఆర్టిస్ట్ అవకాశం అడుగుతాను మేడంని. అడగలేదు మేడం, ఫస్ట్ టైం మాట్లాడాం. సరే సరే, చాలా మంచి వాయిస్ వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు స్టూడియో. చాలా వాయిస్ చూపించారు. మీరు ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి నాకు. డెఫినెట్గా మేబీ ఫ్యూచర్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఆద్య. థ్యాంక్ యూ.